అంటే కొన్ని రాష్ట్రాల్లో అట్లా జరుగుతుంది, కొన్ని తెలంగాణలో అట్లా జరగటం లేదు అనేది రైట్. వస్తున్నా చరణ్ కౌశిక్ గారు, అంటే ఇక్కడ ప్రజాపాలన ఎందుకు పెడుతున్నారు? ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం వచ్చింది, సెప్టెంబర్ 17 ఇక్కడ స్వతంత్రం వచ్చింది. పోనీ తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని జరపచ్చు కదా, ప్రజాపాలన ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది. ఎవరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుందే భారతీయ జనతా పార్టీ. అసలు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుందే భారతీయ జనతా పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తారు. ప్రజాపాలన అంటే నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలంతా విముక్తి లభించి ఓటు హక్కు ఎప్పుడైతే వచ్చి ఓటు ద్వారా ఎప్పుడైతే ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏదైతే స్వేచ్ఛ కల్పించిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరుగుతూ ఉన్న రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీగా ప్రజాపాలన కావాలని, అరే భారతీయ జనతా పార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తేనే చాలా స్పష్టం. ఎంతసేపు ముస్లిం హిందూ సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తాం. అసలు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందండి? 8 మంది ఎంపీలు గెలిస్తే మీరు తెలంగాణకి ఏం తెచ్చి చెప్పండి? 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అయినా తెలంగాణకు 8 మంది ఎంపీలు గెలిపించినా కూడా తెలంగాణకు బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు తీసుకురాలేకపోయారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు సెంటిమెంటరీ వాడుకొని గతంలో హైదరాబాద్ ఎలక్షన్ల అప్పుడు కూడా అంతే చేసి రోహింగ్యాలు ఏరేస్తని చెప్పేసి ఏ విధంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆనాడు ఏ విధంగా కార్పొరేట్ ఎలక్షన్ లో కార్పొరేట్ సీట్లు గెలిచిన తర్వాత ఏ విధంగా రోహింగ్యాలు ఏరేయకుండా ఏ విధంగా వాడుకున్నారో అందరూ చూసారు. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం. మీరు తెలంగాణ ఉద్యమంలో లేరు, అదే కాదు ఆనాడు నిజాం పాలన మీద మీరు భారతీయ జనతా పార్టీ పోరాటం చేయలేదు. అదే కాదు దేశ స్వతంత్రం కూడా భారతీయ జనతా పార్టీ లేదు. ఎక్కడుంది భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ 1980లో ఏర్పాటు చేశారు. అంతకుముందు మీరు ఏమన్నా దేశ స్వతంత్రం కోసం పనిచేసిందా భారతీయ జనతా పార్టీ? ఏమన్నా లేదు. RSS భారతీయ జనతా పార్టీ ఎక్కడ పనిచేసింది? ఎంతసేపు ముస్లింల పేరు చెప్పుకొని అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయాలా, ఓట్లు దండుకోవాలనే ఒకే దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు తప్ప మీకు చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టం. తెలంగాణ ప్రయాణాల విషయంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధినా? 8 మంది ఎంపీలు కల్పిస్తే మీరు తెలంగాణకి ఏమైనా ప్రత్యేక నిధులు తీసుకొచ్చినా? ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు 1,00,000 కోట్లు తెచ్చినా? లేదు బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఏమైనా మీరు ఏమైనా తీసుకొచ్చినా? కేంద్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాబట్టే మేము మా ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కావచ్చు, అదేవిధంగా సంజయ్ గారు ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప తెలంగాణకి మీరు మేలు చేసుకొచ్చి చెప్పండి. మరి అడగరాదు పివి గారు. లక్ష్మణ్ గారు రియాక్ట్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు పివి గారు మాట్లాడు. పివి గారు నేను అడుగుతున్నా వీళ్ళని సూటిగా, మా టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ చెప్తున్నాడు ఇది మతము అది ఇది అని. మీకు ఏం మతం అనేటువంటి సోయి అప్పుడు లేదా ఉద్యమంలో? ఈ తెలంగాణ గడ్డకు స్వాతంత్రం వచ్చినటువంటి దినము జరుపుకునే హక్కు లేదా తెలంగాణ గడ్డ బిడ్డలకు అని ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడిండు కదా. అంటే అధికారంలోకి వచ్చినక్కడ అంటే ఈ రకమైనటువంటి అంటే అధికార లాలుచి కోసం వాస్తవాన్ని మరుగున పరుస్తారా మీరు? ఆ పోరాట యోధుల చరిత్రలు బుక్కులలో తెలంగాణ అంటే లక్ష్మణ్ గారు ఏమనుకోకపోతే అందరూ దాన్ని సెప్టెంబర్ 17 తెలంగాణ ఉద్యమం. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఏమనుకోకపోతే బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం సందర్భంగా సెప్టెంబర్ 17 వాడుకుంది. మీరు సెప్టెంబర్ 17 అంత ముందు పెద్దగా ఎవరు పట్టించుకోవాలా? తెలంగాణ ఉద్యమం లేనప్పుడు సెప్టెంబర్ 17 పట్టించుకున్నారా గౌరీ గారు? సెప్టెంబర్ 17 పట్టించుకోవాలా? 50 సంవత్సరాలు ఉద్యమంలో ఈ నినాదం ముందుకు వచ్చిన తర్వాత అది విమోచన విలీనమా విద్రోహమా అనే వివాదాలు వచ్చినాయి. అంతకుముందు అసలు తెలంగాణ ఉద్యమానికి ముందు సెప్టెంబర్ 17 ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవాలా? నా దృష్టిలో అయితే ఏ రాజకీయ పార్టీ కూడా పెద్ద ఇగ్నోరబుల్ గా చూశారు సెప్టెంబర్ 17. ఇవాళ దాని ఒక వివాదం అవుతుంది కానీ ఆనాడు కమ్యూనిస్టుల మధ్య కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆనాడు నాకు తెలిసి కమ్యూనిస్టుల మధ్య కూడా